తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. గత 10 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఏకంగా 15 డిగ్రీల కంటే తక్కువ నమోదయ్యాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారులు వెల్లడించారు. చలికి తోడుగా భారీ పొగమంచు ఉండడంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంగానే నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకా తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. గత 10 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఏకంగా 15 డిగ్రీల కంటే తక్కువ నమోదయ్యాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చలికి తోడుగా భారీ పొగమంచు ఉండడంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంగానే నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకా తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, తెలంగాణలో గత 10 రోజులుగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు నవంబర్ నెల కావస్తుండటంతో చలి కూడా పెరుగుతుంది. దీంతో చాలా ప్రాంతాలు అంటే ఎక్కువగా రూరల్ లో పొగమంచు పడుతుంటే, మరోవైపు ఇటు సిటీ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కువ మేజర్ గా ఉదయం 4 గంటల నుంచి మొదలుకుంటే 7:30 వరకు కూడా ఈ యొక్క ప్రభావం కూడా ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం యథావిధిగా సాధారణ ఉష్ణోగ్రతలే ఉంటున్నాయి. కాబట్టి చలికి తోడుగా భారీగా పొగమంచు ఉండడంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఉదయం పూట ఎక్కువ కూడా ఇక స్నో ఎక్కువగా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో కొంతవరకు వాహనదారులకైతే ఇబ్బంది అయితే తప్పకపోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పొగమంచు కారణంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి, లైట్స్ వేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా 10 రోజులు చూస్తుంటే మాత్రం ఎక్కువగా హైదరాబాద్ ప్రాంతంలో మాత్రం కొంతవరకు అయితే చలి తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4-5 రోజుల నుంచి మనం చూస్తున్నాం ఎక్కువగా నైట్ ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. దీంతో ఉదయం తెల్లవారుజామున ఉదయం 4 గంటల నుంచి మొదలుకుంటే 7 o'clock వరకు కూడా ఈ యొక్క ప్రభావం ఉంటుంది. తర్వాత యథావిధిగా 8 తర్వాత ఎండ కూడా కాస్తుంది. ఇక మధ్యాహ్నం యథావిధిగా ఉష్ణోగ్రతలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి మరి ఇటు తెలంగాణ వ్యాప్తంతో పాటు ఏపీలో కూడా ఉష్ణోగ్రతలు అయితే కొంతవరకు పడిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎక్కువగా నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో ఎక్కువగా ఈ యొక్క చలి తీవ్రత కూడా ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాకాలంలో కూడా ఎక్కువ మనం చూస్తాం. ఈసారి వర్షపాతం కూడా ఎక్కువ నమోదైంది. కాబట్టి మరి ఇప్పటి వరకైతే వాతావరణ శాఖ ఒకటే చెప్తుంది, మరి ఈసారి వర్షాలు కూడా ఎక్కువగా పడ్డాయి. కాబట్టి మరి చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి ఎక్కువగా ఉదయం వేళలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని డిసీజులు కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కువగా చిన్నపిల్లల్లో ఎక్కువగా జలుబు గాని, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అవుతుంది. మరి గత పలు జిల్లాల్లో మాత్రం రాత్రి ఉష్ణోగ్రతలు ఏకంగా 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదైన పరిస్థితుంది. కాబట్టి మరి ఉత్తర, ఈశాన్య దిశ నుంచి కూడా వస్తున్నటువంటి విధుల కారణంగా చలి తీవ్ర ప్రభావం కూడా ఎక్కువ ఉంటుందని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించారు. కాబట్టి మరి చలికి తోడు భారీగా ఇటు పొగమంచు ఉండడంతో మరి రోడ్లపై వెళ్లే వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొంతవరకు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా సిటీ ప్రాంతాల్లో కానీ ఔటర్ రింగ్ రోడ్ లో కూడా ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పొగమంచు కారణంగా ఎదురుకొచ్చే వాహనాలు కూడా ఎక్కువ కనిపించాయి. కాబట్టి దీంతో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి, లైట్స్ వేసుకొని వెళ్ళాలి. కొంతవరకు స్పీడ్ కూడా కంట్రోల్ చేసుకుంటే బెటర్ అని కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క చలి తీవ్రత ఎక్కువగా రూరల్ ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పల్లెటూరులో ఎక్కువగా ఈ చలి ప్రభావం తీవ్రత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిటీలో కూడా మనం చూస్తున్నా ఎక్కువగా ఇటు చెట్లు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ఈ ప్రభావం అయితే కొంతవరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటివరకు అయితే హైదరాబాద్ లో మాత్రం ఉదయం ఉష్ణోగ్రతలు మాత్రం 18 డిగ్రీలకు కూడా పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈసారి గత ఏడాదితో వస్తే మాత్రం ఈసారి కొంతవరకు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి పబ్లిక్ కూడా ఉదయం వేళలో కొంతవరకు అయితే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క చలి తీవ్రత కూడా కొంతవరకు సీజనల్ వ్యాధులు కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇటు దగ్గు కానీ, జలుబు కానీ సంబంధించి వ్యాధి కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి
పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి గత 4 రోజులతో పోలిస్తే మాత్రం ఈ రోజు అయితే కొంతవరకు అయితే చలి తీవ్రత అయితే ఎక్కువ ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం 8 o'clock వరకు కూడా ఈ యొక్క చలి తీవ్రత ప్రభావం ఉంటుందని కూడా చెప్పారు. మరి 8 తర్వాత సీజన్ మామూలుగా ఎండ కాస్తుంది కాబట్టి ఎండ కాసిన తర్వాత యథావిధిగా మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 20 నుంచి 30-32 వరకు కూడా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి ఉదయం వేళ కొంతవరకు చలి తీవ్రత ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరి తల్లిదండ్రులు మాత్రం కూడా జాగ్రత్తగా ఉన్నారు చిన్నపిల్లల విషయంలో. ఎందుకంటే ఒక చలికాలం సీజనల్ వ్యాధులు కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది. మరి తెలంగాణలో మాత్రం గత 10 రోజులుగా చలి తీవ్రత పెరుగుతుంది. మరి దీంతో కొంతవరకు అయితే పబ్లిక్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కువగా డిసెంబర్, జనవరి అదేవిధంగా ఫిబ్రవరి నెలలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి దీని పట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి వాతావరణ శాఖ అయితే పగటి ఉష్ణోగ్రతలు మాత్రం వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి మరి రాబోయే 4-5 రోజుల్లో కూడా ఈ యొక్క చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించడం జరిగింది. సందీప్.